నుండి ఆయనకు రోషము కలుగజేసింది. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. శిలోహు మందిరము తాను మనుషుల్లో సంపాదన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన తన ప్రజలను ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యమును ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయేవి. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాలు వాదము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను మధ్యవశుడే ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుక తరిమికొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రము తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదు కోరుకొనిన గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు